అందరికీ నమస్కారం. గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలంటే మరి స్టేజ్ 2 ఆఫీసర్స్, పీఓస్, ఏపీఓస్ అందరూ కూడా మరి సహకరిస్తేనే అవుతుంది. ఒకరికొకరు కోఆర్డినేషన్ అయితే కంపల్సరీ కావాలి. ఆ కోఆర్డినేషను తర్వాత అన్ని విషయాల పట్ల అవగాహన అయితే ఉండాలి. ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసరు మరి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అంటే ఇవి బ్రీఫ్గా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు సమయం లేదు కావున మరి ఖచ్చితంగా మా స్టేజ్ 2 ఆఫీసర్ ముందు రోజు నుంచే అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేయడము, తర్వాత దానికి సంబంధించిన ఫామ్ 1 అంటే ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నిక కానీ ఏజెంట్స్ను నియమించుకోవడం ముందుగానే నియమిస్తేనే మరి పీఓస్ తర్వాత వాళ్ళ స్పెసిమన్ సిగ్నేచర్స్ మనం టాలీ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ తర్వాత ఈ రిటర్నింగ్ ఆఫీసరు పీఓస్కు, ఏపీఓస్కు ముందు రోజు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఉండాలి. కాబట్టి పీఓస్, ఏపీఓస్తో పాటు స్టేజ్ 2 ఆఫీసర్ కూడా అన్ని వీటి మీద అవగాహన ఉండాలి. పీఓస్ డ్యూటీస్ మీద కూడా అవగాహన ఉండాలి. పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు ముఖ్యమైనవి, ముఖ్యంగా టేబుల్స్, బెంచెస్, అక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా చాలా ఇంపార్టెంటు. కాబట్టి అక్కడ స్టేజ్ 2 ఆఫీసరు మరి ఫామ్స్ కూడా ఎన్నికల ఏజెంట్ నియామకం చేసుకోవాలి. తర్వాత పీఓ కూడా ఏజెంట్ను నియామకం చేసుకుంటాడు. కాకపోతే ముందుగానే మరి స్టేజ్ 2 ఆఫీసర్ దగ్గర ఎన్నికల ఏజెంట్ నియామకము అయ్యి అతని సంతకం కూడా ఉంటుంది. ఇక్కడ వార్డా మెంబరా ఎవరు దేనికి చేస్తున్నాడని ఈ ఫామ్ అయితే ఆల్రెడీ ఏజెంట్ నియామకం ఆల్రెడీ మరి ముందుగానే చేసి ఉంటాడు. ఈ ఫామ్ 12లో ఒక పోలింగ్ స్టేషన్కు ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ను నియమించడం జరుగుతుంది. అలా ఎన్నికల ఏజెంటు వేరు. ఎన్నికల ఏజెంటు అనేది పూర్తిగా అభ్యర్థితో సమానమైన అధికారాలు ఉన్న వ్యక్తి. అక్కడ ఒకవేళ ఎన్నికల ఏజెంట్ను కూడా నియమిస్తే ముందుగానే నియమించుకోవచ్చు. తర్వాత ఇది ఎన్నికల ఏజెంటు నియామకము సంబంధించి మరి వాటిని రద్దు చేయొచ్చు. ఇట్లా స్టేజ్ 2 ఆఫీసర్కు చాలా అధికారాలు అయితే ఉంటాయి. మరి అలాగే ఈ ఫామ్స్ నింపడం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికల ఏజెంటు నియామకము, కౌంటింగ్ ఏజెంట్ నియామకము ఇవన్నీ కూడా మరి స్టేజ్ 2 ఆఫీసర్ చేయాలి. కౌంటింగ్ ఏజెంట్ నియామకం చేసేటప్పుడు కూడా వార్డు సభ్యుడు తర్వాత ఏ గ్రామ పంచాయతీ రాసి మిగతా 2 కూడా ఖాళీ ఉంచి ఇక్కడ శ్రీమతి అను నేను అన్నప్పుడు ఎవరు అక్కడ ఎన్నికల ఏజెంట్గా ఉన్నారు, ఎవరు అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళ పేర్లు ఫస్ట్ 2 కాలమ్స్ రాసి 3వ కాలంలో ఎవరిని మరి కౌంటింగ్ ఏజెంట్గా నియమించిండు అనే రాయాలి. ఇక్కడ కూడా కౌంటింగ్ ఏజెంట్ పేరు, కౌంటింగ్ ఏజెంట్ చిరునామా, కౌంటింగ్ టేబుల్ నెంబరు, మరి కౌంటింగ్ కూడా మరి ఎన్ని రౌండ్లలో చేస్తాం, ఎన్ని టేబుల్స్ ఇది ముందుగానే మనం కౌంటింగ్ ఏజెంట్ను కూడా ఈ స్టేజ్ 2 ఆఫీసర్ నియమిస్తాడు. కౌంటింగ్ ఏజెంట్ నియామకం ఉపసంహరించుకోవడం, మరి ఈ కౌంటింగ్ ఏజెంట్కు ఏదైనా కారణం వల్ల ఆయన ఉపసంహరించుకుంటే మళ్ళీ ఇంకొక ఫామ్ కూడా నింపి మరి కౌంటింగ్ ఏజెంట్ను వేరే అతన్ని కూడా పెట్టుకోవచ్చు. అలాగే కౌంటింగ్ ఏజెంట్గా ఎవరు నియమించొద్దు అనేది ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొద్దు, ఇంకా కొన్ని ఇలాంటివి ఉన్నాయి. అవి మామూలుగా అవి పాటించాలి. నెక్స్ట్ ఈ పోల్ అరేంజ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పీఓస్కు, ఏపీఓస్ విజయవంతంగా నిర్వహించాలంటే ఈ పోల్ అరేంజ్మెంట్స్ ఖచ్చితంగా స్టేజ్ 2 ఆఫీసరు అక్కడ ఉన్న సిబ్బంది సహకారంతో అక్కడ మంచి ఏర్పాట్లు అయితే చేయాలి. తర్వాత ఈ పోలింగ్ స్టేషను ఏర్పాట్లో గోప్యత అంటే ఓటర్ వేస్తున్నప్పుడు గోప్యత ఉండేటట్టుగా అక్కడ కిటికీ కాకుండా తర్వాత వెలుతురు మంచిగా ఉండేటట్టుగా ఇవన్నీ ఏర్పాట్లు అయితే మంచిగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఏమైనా ఉంటే వాటిని గుర్తించాలి. దానికి సంబంధించి అక్కడ ఉన్న అధికారులకు కానీ పూర్తిగా తెలియజేసి సమస్యాత్మక ప్రాంతం అయితే మరి పోలీసులకు ఎక్కువ మందిని నియమించేటట్టు చేయడము, వెబ్ కాస్టింగు ఇవన్నీ కూడా మామూలుగా ఈ స్టేజ్ 2 ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఖచ్చితంగా పీఓస్కు కూడా పూర్తి సహకారం అయితే అందించాలి. పోలింగ్ సిబ్బందికి రిహార్సల్స్, పీఓస్కు, ఏపీఓస్కి ఏం చేయాలి, ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పీఓస్కి, ఏపీఓస్కు స్టేజ్ 2 ఆఫీసర్స్ డౌట్స్ క్లారిఫై అయితే చేయాలి. ఉప సర్పంచ్ ఎన్నిక అనేది కూడా ఇంపార్టెంట్. దానికి కూడా ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి. పోలింగ్కు ఒకరోజు ముందే బ్యాలెట్ బాక్సులు, పేపర్ సీళ్ళు ఇవన్నీ ప్రతి పీఓ అన్నీ సరి చేసుకుండా వాళ్ళు ఏం చేయాలనేది అక్కడ చూసుకోవాలి. అన్ని డిస్టింగ్విష్ మార్క్ కానీ అన్ని సామాగ్రి ఉన్నాయా చూసుకోవాలి. పోలింగ్ 7 గంటలకు మధ్యాహ్నం 1 గంట వరకు ముగుస్తుంది. కాబట్టి అక్కడ పోలింగ్ సజావుగా సాగేటట్టుగా అక్కడ మధ్యలో వాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే పీఓస్కు సహకరించడం, ఏపీఓస్కు సహకరించడము అన్నీ సక్రమంగా సాగుతున్నాయా, ఇంకేమైనా ఏజెంట్స్ తోటి కానీ అక్కడ అభ్యర్థులతోటి కానీ కొంత కోఆర్డినేషన్ తోటి సజావుగా సాగేటట్టు చూడాలి. అలాగే టెండర్డ్ ఓట్స్ లాంటి మామూలుగా రాకుండానే చూడాలి. 0.1% వస్తే అవి వాటిని కౌంట్ కూడా చేయొద్దు, వాటిని సపరేట్గా పెట్టాలి. తర్వాత ఎన్నికల కమిషన్కు వాళ్ళకు ఇన్ఫామ్ అయితే చేయాలి. ఎపిక్ కార్డు కానీ ఆధార్ కానీ ఇంకా 18 రకాల ఏ కార్డు అయినా ఖచ్చితంగా తీసుకొచ్చేటట్టు స్టేజ్ 2 ఆఫీసర్ అయితే
అక్కడ చేయాలి. ఎందుకంటే ఇలాంటి టెండరు ఛాలెంజ్లు ఏ ఓటు రాకుండా సజావుగా సాగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ రావాలి. మరి ఏజెంట్స్ కూడా సహకరించాలి. అలాగే అడ్జర్న్మెంట్ అంటే ఏదైనా రద్దు చేసే వాయిదా వేసే పరిస్థితి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అది కూడా పై అధికారులకు ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత కూడా మరి పీఓ స్టేజ్ 2 ఆఫీసర్స్కు ఉంటుంది. ప్రిసైడింగ్ అధికారికి పూర్తిగా సహకరించుకుంటూనే ప్రిసైడింగ్ అధికారులు కూడా మరి స్టేజ్ 2 ఆఫీసర్కి సహకరించాలి. కాబట్టి అందరి డ్యూటీసు వీళ్ళ డ్యూటీసు వాళ్ళకి తెలియాలి, వాళ్ళ డ్యూటీసు వీళ్ళకు అందరికైతే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. 200 కంటే తక్కువగా ఉంటే ఇక్కడ ఓటర్లను గుర్తించడం అంటే పీఓ ఓటర్లను గుర్తించడం, ఓటర్ల జాబితా యొక్క మార్క్ కాపీ నిర్వహించడం ప్రిసైడింగ్ అధికారి బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ పోలింగ్ అధికారి చెరగని సీర, బ్యాలెట్ పత్రాల కట్టలు, బాణం గుర్తుకుండా రబ్బర్ స్టాంపుల బాధ్యతను వీళ్ళు నిర్వహిస్తుంటారు. 200 నుంచి 400 మధ్య ఉంటే ఏం చేయాలనేది కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇవన్నీ కూడా పీఓస్ కూడా ఏమేం చేయాలనేది కూడా నేను నిన్ననే వీడియోలో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫస్ట్ ఏజెంట్స్ నియామకం కానీ స్పెసిమెన్ను చూసుకోవడం కానీ ఇలా తర్వాత బ్యాలెట్ మామూలుగా దీని మీద మాత్రం సంతకము సీరియల్ నెంబర్ అయితే వేయాలి. నెక్స్ట్ వాటిని జాగ్రత్తగా మడవటము, కౌంటర్ ఫైల్స్ మెయింటైన్ చేయడము, ఫామ్స్ నింపడము, పోలింగ్ సామాగ్రి అయితే ముందుగానే అన్నీ చూసుకోవడం, డిస్టింగ్విష్ మార్కు బ్యాలెట్కు వెనకాల వేయడము, ఈ ఫామ్స్ అనేది నింపడము, ఇక్కడ బ్యాలెట్ బాక్స్ నెంబరు తర్వాత ఇవన్నీ కూడా నేను వీడియోలో ఇంతకుముందే చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఫామ్స్ పోలింగ్ ఏజెంట్ నియామకం అనేది పోగానే ఫస్ట్ ఏజెంట్స్ను పిలిపించుకొని ఈ ఏజెంట్ నియామకం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏజెంట్ కోసం పాస్ కూడా ఉంటుంది. ఈ పాస్ మామూలు ఇవైతే సాధారణ ఎన్నికలు, పురుషులు అయితేమో రైట్ సైడ్ నుంచి ఇట్లా గీత రెడ్ గీత, నెక్స్ట్ స్త్రీలు అయితేమో రమలి రెడ్ గీతతో పాటు సర్కిల్ చేయడము, వీటిని మ్యాన్ ఉమెన్ వాళ్ళ కౌంటింగ్ రాసుకోవడము, మళ్ళీ పీఓ డిక్లరేషన్ అనేది మనం స్టార్టింగ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వార్డు తర్వాత గ్రామ పంచాయతీ పేరు రాసి ఇక్కడ ఏజెంట్ల సంతకం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 2 సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. మొదట డెమో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పోల్ కూడా ఈ పీఓ డిక్లరేషన్ మాత్రం ఇది చేయాలి. ఇది మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఫామ్స్ కవర్స్ ఇస్తారు. ఎన్ని ఫామ్స్ వచ్చినాయి, ఎన్ని కవర్స్ వచ్చినాయి అవన్నీ చూసుకోవాలి. ఇది పీఓ డైరీ అనేది ఎప్పటికప్పుడు పూర్తిగా రాస్తూ వెళ్ళాలి. అంటే అన్ని సమాచారం కూడా అక్కడ జరిగిన పోలింగ్ బూత్లో జరిగిన సమాచారం అంతా రాయాలి. ఎస్హెచ్ఓకు లేఖలు కానీ ఇలాంటివి అయితే కొన్ని దాదాపుగా అయితే నిల్లే ఉంటాయి. నిల్లు ఉన్నదాన్ని జస్ట్ మనం అడ్రస్ రాసి అక్కడ పైన ఆ కవర్స్ పైన కూడా నీళ్ళని రాసి మనం అందులో పెట్టేస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈ బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఓటర్స్ విషయంలో కూడా కొద్దిగా ఇవి కంపల్సరీగా మనం వాళ్ళకి కంపానియన్ అయితే తీసుకోవాలి, వాళ్ళ సంతకాలు తీసుకోవాలి, అక్కడ ఫామ్ నింపాల్సి అయితే ఉంటుంది. ఛాలెంజరు, టెండరు ఇంకా మిగతా చాలా ఫామ్స్ అయితే అంత అవసరం ఉండదు, కానీ ఇది మాత్రం ఇది నింపాల్సి ఉంటుంది. దీనిలో కూడా వార్డు అది గ్రామ పంచాయతీ రాసి అతని పేరు, పోలింగ్ స్టేషన్ పేరు అంటే ఎంపీపీఎస్ఆర్, జెడ్పీహెచ్ఎస్ఆర్, స్కూల్ పేరు, ఊరు పేరు ఉంటుంది, అది రాసి అక్కడ కంపానియన్ పేరు, అతని సంతకము అవన్నీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మిగతా ఫామ్స్ తర్వాత క్లోజ్అప్ పోల్ కూడా ఇది పీఓ డిక్లరేషన్ అది మళ్ళీ కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరు, అతనికి ఎవరు ఏజెంట్గా ఉన్నారో అని తీసుకొని పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత కూడా డిక్లరేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎవరైనా వస్తే మాత్రం విజిట్ షీట్ కంపల్సరీగా నింపాలి. ఎవరైనా ఆఫీసర్ వస్తే బ్యాలెట్ పేపర్ ఖాతా తయారీ ఇది ప్రతి ఏజెంట్కి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఎంతమంది ఏజెంట్స్ ఉంటే అంతమందికి ఈ బ్యాలెట్ పేపరు ఖాతా అనేది మామూలుగా ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు ఎన్ని జారీ చేయబడినాయి, ఎన్ని ఓట్లు పడ్డాయి, వార్డుకి ఎన్ని, సర్పంచ్కి ఎన్ని, మామూలుగా అట్లా పూర్తిగా డీటెయిల్స్ రాసి వాళ్ళకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఫాము. ఇక్కడ XX ఉన్న దగ్గర మాత్రమే ఈ డీటెయిల్స్ నింపాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొత్తం ఎన్ని అయినాయి, తర్వాత అక్కడ ఏమైనా టెండర్ ఓట్స్ పడ్డాయి, ఏది అన్ని విషయాలు ఇక్కడ ఇందులో రాసి ఈ బ్యాలెట్ అకౌంట్ అనేది ప్రతి ఏజెంట్కి అయితే ఇవ్వాలి. ఇది క్లోజ్ ఆఫ్ ది పోల్ ముగిసిన తర్వాత వాటిని కూడా మళ్ళీ సీల్ చేయడము, తర్వాత ఈ 5 కవర్స్ పేపర్ అకౌంట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్, పేపర్ సీల్ అకౌంట్, ప్రిసైడింగ్ అధికారి డైరీ, సందర్శన షీటు ఇవి బ్రౌన్ కవర్లో పెట్టి ఇవి అన్సీల్డ్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఈ ఆకుపచ్చది మాత్రం సీల్డ్ చేసి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇందులో 7 కవర్స్ ఉంటాయి. ఇవి పూర్తిగా లక్కతోటి సీల్ చేసి ఇవ్వాలి. మొత్తం ఈ బ్యాలెట్కి సంబంధించి ఉంటాయి. ఇవి ఎల్లో కలరు, ఇందులో 9 కవర్స్ ఉంటాయి, అవి పెట్టాలి. ఇక్కడ నెక్స్ట్ నీలం రంగుది, ఇక్కడ వీటికి సంబంధించి ప్రిసైడింగ్ కరదీపి కానీ మిగిలిపోయిన సీరా కానీ ఇవన్నీ కూడా బాణం కూడా రబ్బర్ స్టాంపులు ఇవన్నీ పెట్టాలి. ఎండ్ ఆఫ్ ది పోల్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే కౌంటింగ్ సమయంలో మామూలుగా కౌంటింగ్లో కూడా ఈ పీఓస్ పాల్గొనాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఏడ ఇబ్బంది వచ్చినా మళ్ళీ అందరికీ ఇబ్బందే. కాబట్టి ఇక్కడ కూడా కౌంటింగ్ ప్రాసెస్ గురించి కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. ఇక్కడ స్టేజ్ 2 ఆఫీసర్ పూర్తి బాధ్యత వహించినప్పటికీ అటు పీఓస్ కూడా అక్కడ
సజావుగా కౌంటింగ్ పూర్తయి మనం అందరం బయటికి వెళ్ళాలి అంటే కౌంటింగ్ ప్రాసెస్ పక్కాగా జరిగేటట్టు చూసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ కౌంటింగ్ లెక్కింపు ప్రారంభించే ముందు ఆర్ఓ ప్రిసైడింగ్ అధికారుల డైరీలను ఒక్కొక్కటిగా ధృవీకరించాలి. ఎందుకంటే పీఓ డైరీలు ఇది ఓకేనా అని ఏజెంట్స్ తోటి అన్నీ చూసుకొని ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ అభ్యర్థులు మరి సంతృప్తి చెందేలాగానే అక్కడ అన్ని వివరాలు వాళ్ళకు ముందుగానే చెప్పాలి. తర్వాత ఇక్కడ ఎన్నికల నిర్వహణ నియమాలు 2018లోని నియమం 56 ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ముందుగానే మనం ఇక్కడ లెక్కించాల్సి ఉంటుంది. అప్పుడు ఇది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పేపరు జారీ చేయబడిన ఓటరు నేనేనని ఇందు మూలంగా ధృవీకరిస్తున్నానని ఇలా ఆ ఓటర్ సంతకము ఇవన్నీ ఇందులో ఈ ఫాము అందులో ఉంటే మనం దాన్ని లెక్కించాలి. అలా సంతకం ధృవీకరణ అధికారి ఒక గెజిటెడ్ సిగ్నేచరు దాంట్లో ఉందా లేదా ఇవన్నీ కూడా మరి చెక్ చేసిన తర్వాతనే అక్కడ ఆ ఓటును మరి అది వ్యాలిడా ఇన్వాలిడా క్లియర్ చేయాలి. ధ్రువపత్రం అది ఉందా లేదా ఇవన్నీ కూడా ముందుగానే అక్కడ లెక్కింపుకు ముందు మామూలుగా ఇది తెరవద్దు. ఈ ఓటర్ ప్రకటన ధ్రువపత్రం అవి ఓకే ఉన్నప్పుడు మాత్రమే ఇది తెరవాలి, చేయొద్దు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ తిరస్కరణ ఎప్పుడైతుందంటే ఓటు నమోదు కాకపోతే ఎవరికంటే ఎక్కువ మంది అభ్యర్థులకు అనుకూలంగా దానిపై ఓట్లు వేయబడితే ఇవన్నీ కూడా ఉన్నది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇది పోస్టల్ బ్యాలెట్ ఓకేనా కాదా అన్నప్పుడు ఇక్కడ 2 మార్కులకు 1వ నెంబర్కు 3వ నెంబర్కు టిక్ కొట్టడం జరిగింది కాబట్టి ఇది చెల్లుబాటు కాదు. ఇక్కడ ఎక్కడ కూడా ఏమీ టిక్ కొట్టలేదు, ఇది కూడా మరి అది ఇన్వాలిడే అవుతుంది. ఇక్కడ 2వ నెంబర్ కొట్టాడు కానీ మొత్తం 1వ నెంబర్ దాకా పై దాకా వెళ్ళింది కాబట్టి ఇది కూడా ఇన్వాలిడే. ఇక్కడ మరి 1వ నెంబర్కు కొట్టి మరి 3వ నెంబర్లో సైన్ చేయడం జరిగింది, ఇది కూడా ఇన్వాలిడే అవుతుంది. ఇలా పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడా ఇన్వాలిడా అనే స్టేజ్ 2 ఆఫీసరు ఫైనల్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఇక్కడ మిగతా ఓట్లను కూడా లెక్కింపు చేయాలి. ముందుగా మరి వైట్ కలర్లో ఉండే వార్డు తర్వాత సర్పంచ్ పింక్ కలర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాలెట్ పత్రాలను అభ్యర్థి వారిగా క్రమబద్ధిగా అంటే ఎవరికి వాళ్ళు ఆ గుర్తుకు ఎదురుగా అక్కడ బాక్సులు కానీ లేకపోతే ట్రేలు కానీ పెట్టుకొని ఖచ్చితంగా ఆడ కౌంటింగ్ ఏజెంట్స్ అభ్యర్థులు ఉంటారు, వాళ్ళకు చూపించి ఏ గుర్తుకు పడితే ఆ గుర్తును అక్కడ ఆ బాక్సులో వేయడం, తర్వాత అన్నీ వేసిన తర్వాత వాటిని 20-25గా బండిల్స్ కట్టడం. ఏవైనా తిరస్కరణ అనేది ఉంటే ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే దాన్ని స్టేజ్ 2 ఆఫీసర్ ఫైనల్ చేస్తాడు. అభ్యర్థులు అందరూ సాటిస్ఫై అయితే ఓకే, దాన్ని తిరస్కరణ ఓటుగా తీసి అక్కడ సపరేటు బాక్సులో వేయడం అనేది చేయాలి. అలా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అనుమానం ఓట్లు ఎక్కువగా ఉండొద్దు, ఫైనల్ అప్పుడే చేయడం అనేది ఇంపార్టెంట్. స్టేజ్ 2 ఆఫీసర్ పూర్తిగా ఇది చూపించాలి. ఇది అనుమానం ఉంటే దాన్ని ఖచ్చితంగా అది తిరస్కరణ ఓటా లేకపోతే ఇది ఎవరికి పడ్డది అది ఒకవేళ అందరి సమక్షంలో దీన్ని ఫైనల్ చేయాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. డౌట్ఫుల్ ఓట్స్ అనేవి ఉండకుండా స్టేజ్ 2 ఆఫీసర్ అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నకిలీ బ్యాలెట్ పేపరా ఇవన్నీ దానికి సంబంధించి స్టేజ్ 2 ఆఫీసరు ఏ విధంగా దాన్ని చెల్లదు అన్వాలిడ్ అని చేయాలంటే ఇక్కడ 4 నెంబర్లలో ఎక్కడ కూడా ఓటు వేయలేదు కాబట్టి ఇది చెల్లదు. ఇక్కడ 1వ నెంబర్కు రైట్ కొట్టడం జరిగింది, మళ్ళీ 3వ నెంబర్కు మళ్ళీ గుర్తు వేయడం జరిగింది కాబట్టి ఇది కూడా ఇన్వాలిడే. ఇక్కడ 3వ నెంబర్లో వేలుముద్ర వేయడం జరిగింది, ఇది కూడా ఇన్వాలిడే. ఇక్కడ 1వ నెంబర్కు ఓటు వేశాడు, 2వ నెంబర్కు 3వ నెంబర్కు ఓటు వేయడం జరిగింది కాబట్టి ఇది కూడా ఇన్వాలిడే. ఇట్లా స్టేజ్ 2 ఆఫీసర్ ఏది వ్యాలిడ్ ఇక్కడ సంతకం 2వ నెంబర్కు సంతకం 1వ నెంబర్కు ఓటు వేయడం ఇది కూడా ఇన్వాలిడే. ఇక్కడ 1వ నెంబర్కు 2వ నెంబర్లో సీరియల్ నెంబర్ వేయడం జరిగింది, అతను ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ని ఇక్కడ వేయడం జరిగింది కాబట్టి ఇది కూడా ఇన్వాలిడే. తర్వాత ఇక్కడ సంతకము 2వ నెంబర్కు చేయడం జరిగింది, ఓటు మాత్రం వేయలేదు, ఇక్కడ కూడా ఇది ఇన్వాలిడే. ఇక్కడ 2వ నెంబర్కు 3వ నెంబర్కి ఇద్దరికి వేయడం జరిగింది, ఇది కూడా ఇన్వాలిడే. ఇక్కడ 3వ నెంబర్కు 2వ నెంబర్ మధ్యలో వేయడం జరిగింది, ఇది కూడా ఇన్వాలిడే. ఇట్లా ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అనేది మామూలుగా చూసుకోవాలి. ఏదైనా ఒక అభ్యర్థికి ఓటు వేసినా అది స్టేజ్ 2 ఆఫీసరే ఫైనల్ చేస్తాడు, దాంట్లో పీఓస్ ఎలాంటి జోక్యం చేసుకోవద్దు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫారం 26లో ప్రతి అభ్యర్థి పోలిన మొత్తం ఓట్ల సంఖ్యను ఫలితాల షీట్ ఉంటుంది, అది కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఇప్పుడు కూడా చూపిస్తాను. మరి ఇలా ఆ ఫామ్లో నింపాల్సి అయితే ఉంటుంది. అభ్యర్థి ఏకి ఏమొచ్చినాయి బీకి ఏమి వచ్చినాయి అలా రౌండ్ల వారీగా మరి లెక్కింపు అయితే పూర్తి చేయాలి. ఏమన్నా ఏవైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తిరస్కరించిన ఓట్లు ఏంది, నోటాకి ఏంది, ఇంకేమైనా టెండర్ ఓట్లు వచ్చినాయా, ఇలాంటి అన్నీ కూడా డీటెయిల్స్ నింపి మామూలుగా అభ్యర్థులకు అటు కౌంటింగ్ ఏజెంట్స్కు క్లియర్గా చూపించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది, మొదటి రౌండ్లో ఎన్ని వచ్చినాయి, ఇలా ఓటు ఏదైనా రాకపోతే 0 పెట్టడము, ఇవన్నీ కూడా. ఈ నెక్స్ట్ ఇక్కడ ఎన్నికల ఫలితాల ప్రకటన అనేది ఇంపార్టెంట్. దీన్ని
అక్కడ ఫలితాలు ప్రకటించేటప్పుడు ఇక్కడ ఏ వార్డు, ఏ గ్రామ పంచాయతీ, తర్వాత ఇక్కడ పేరు, చిరునామా క్లియర్గా పూర్తిగా రాయాలి. అనుబంధ పార్టీ ఏదైనా ఉంటే ప్రదేశము, తేదీ, రిటర్నింగ్ అధికారి ఆర్ఓ విజేతల పేర్లను ప్రకటించి ఎన్నికల ధృవపత్రం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది నింపేటప్పుడు కూడా సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ 2 కాలమ్స్ ఖాళీగానే ఉంచాలి. ఏ ఎన్నికలో ఎవరు గెలిచారు ఇలా ఆ పేరు రాసి స్థలము, తేదీసి రిటర్నింగ్ అధికారి సంతకం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల లెక్కింపు పూర్తయ్యే ముందు ఏదైనా నిలిపివేయడం, వాయిదా వేయడం ఏమన్నా జరిగితే అన్ని పత్రాలను మామూలుగా వాటిని సీల్ చేసి జాగ్రత్తగా అక్కడ ఉంచాలి. ఒకవేళ ఎన్నికలు ఉప సర్పంచ్ ఎన్నిక కానీ అవి ఏమైనా వాయిదా పడితే దానికి సంబంధించిన అన్ని ప్యాకెట్లు, వాటికి సంబంధించి ఒక గట్టి అల్మారాలో అందరు ఏజెంట్లు, అభ్యర్థుల సంతకాలతోటి అక్కడ మనం సీల్ చేసి జాగ్రత్తగా స్టేజ్ 2 ఆఫీసరు పెట్టాల్సి వస్తుంది. పోలింగ్ సిబ్బంది ప్రవర్తన గురించి తీవ్రమైన ఏమైనా ఆరోపణలు ఇంకేమైనా జరిగితే వాటికి ఎన్నికల అధికారులకు మరి RO2 గారు నివేదించాలి. ఉప సర్పంచి ఎన్నిక కోసం సభ్యులు మరియు సర్పంచ్ ఫలితాలు ప్రకటించిన అదే రోజున ఎన్నికల నోటీసులో సూచించిన సమయం మరియు ప్రదేశంలో RO ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అక్కడ ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని నిర్ణయించిన సమయం నుండి 1 గంటలోపు గ్రామ పంచాయతీ సర్పంచ్తో సహా మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే తక్కువ కాకుండా సమావేశంలో హాజరు కాకపోతే అది నిర్వహించబడదు. అందులో కోరం అనేది అంటాం కదా, కోరం ఉండాలి. ఖచ్చితంగా ఉన్న సభ్యుల్లో సగం కంటే ఎక్కువ ఉండాలి. కానీ సగం కంటే తక్కువగా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉప సర్పంచ్ ఎన్నిక జరగదు. ఒకవేళ జరగకపోతే ఆ రోజు ప్రభుత్వ సెలవు దినం అయినా కానీ కాకపోయినా తెల్లారి మాత్రం అక్కడ మళ్ళీ సమావేశం నిర్వహించి 2వ రోజు నిర్వహించాలి. అక్కడ కూడా కోరం లేకపోవడం వల్ల ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే అది ఎన్నికల కమిషన్ నుండి తదుపరి ఆదేశాల కోసం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ద్వారా మనం నివేదించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ ఎన్నిక, ఇది ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ కోసం RO సమావేశానికి అధ్యక్షత వహించాలి. మరి సమావేశం యొక్క కార్యకలాప రికార్డును కూడా RO తయారు చేసి దానిపై సంతకం చేయాలి. ఇట్లా మినిట్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఫలితాల ప్రకటన తర్వాత గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉప సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి పేరును స్వయంగా సంతకం చేసిన నోటీసును ప్రచురించి నోటీసు కాపీని జిల్లా ఎన్నికల అధికారికి, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారికి పంపాలి. అకౌంట్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నా అది కూడా స్టేజ్ 2 ఆఫీసరే చూసుకోవాలి. ఎన్నికల ఖర్చు మరి వాళ్ళు సంతృప్తిగా చెందితే అక్కడ వాళ్ళకి ఓకే చేయొచ్చు. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మరి స్టేజ్ 2 ఆఫీసరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పై అధికారులకు, పై ట్రైనర్స్ కానీ వాళ్ళని అడిగి చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అందరం కూడా విజయవంతంగా PO, APO, మరి స్టేజ్ 2 ఆఫీసరు, మిగతా జిల్లా ఎన్నికల అధికారులు అందరి సహకారంతో మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేద్దామని అందరికీ విజ్ఞప్తి.